హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతివనం లైఫ్ టీవీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన గ్రీన్ టీ మనం మార్కెట్లో కొనుక్కుంటాం కదా. ఆ గ్రీన్ టీ కాకుండా మనం ఇంట్లోనే సులభంగా మన పెరట్లో దొరికేటువంటి మొక్కలతోటే మనం ఈరోజు గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ. మనం బయట కొనుక్కునేటువంటి గ్రీన్ టీతో పోలిస్తే ఇందులో అంతకంటే ఎక్కువ రకాలైనటువంటి పోషకాలు, తర్వాత ఇందులో విటమిన్స్, తర్వాత అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్, అదేవిధంగా ఫైటోఫినాల్స్, పాలిఫినాల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని చాలా అద్భుతంగా కాపాడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. దీనివల్ల మన చర్మం కూడా కాంతివంతంగా అవుతుంది. మన శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి కూడా మనకి ఈ టీ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆకులలో మనకి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. తర్వాత ఇందులో విటమిన్స్ కూడా బి విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. ఇందులో అసలు ముఖ్యంగా ఇందులో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మీకు ఏ ఆకులు దొరుకుతాయి అంటే చెప్తాను కొన్ని. ఇది వచ్చేసి నారింజ ఆకు, మా పెరట్లో ఉండేటువంటి ఆకులతో నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇది వచ్చేసి నారింజ ఆకు. ఇది మీ అందరికీ తెలుసు కదా, తులసి ఆకు. మనం తులసి టీని కూడా తయారు చేసుకుంటాం కదా. ఇవి వచ్చేసి మనకి ఉసిరి ఆకుల్లో సి విటమిన్ కూడా ఫుల్ ఉంటుంది, ఉసిరికాయలోనే కాదు. అదేవిధంగా దానిమ్మ చిగుళ్ళు అండి. దానిమ్మ చిగుళ్ళలో కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకొచ్చేసి జామకాయ చెట్టు, జామ ఆకులు కూడా మనకు ఆదర్వాలి గారు చెప్పినట్టుగా జామాకుల కషాయం ఉంటుంది కదా, దాంట్లో కూడా ఈ జామాకులు చిగుళ్ళు. తర్వాత ఇది వచ్చేసి మనకి నేరేడు చెట్టు. షుగర్ పేషెంట్స్కి ఇది ఒక అద్భుతమైన మూలిక. ఈ చెట్టు చిగుళ్ళు కూడా తీసుకున్నాను. అదేవిధంగా మామిడాకులో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవే కాకుండా మీకు చింత చెట్టు ఆకులు, చింత చిగురు దొరికిన తర్వాత నిమ్మాకు, ఇంకా పారిజాతం ఆకు, కానుగాకు, వీటన్నిటితో కూడా మనం ఈ టీని ప్రిపేర్ చేసుకోవచ్చు, గ్రీన్ టీని. మామూలుగా మనం బయట కొనేటువంటి గ్రీన్ టీలో కెఫిన్ అనేది ఉంటుంది. ఇది కెఫిన్ మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాదాపు ఒక పావు లీటర్ కెఫిన్లో వచ్చేసి మనకి 50 ml కెఫిన్ ఉంటుంది. అందుకే దాని బారిన పడకుండా మనం ఈ గ్రీన్ టీలో మనకి అలాంటివి ఏమీ ఉండవు, మనకి కెఫిన్ అనేది ఉండదు. ఈ ఆకుల్లో తీసుకున్నట్లయితే మనకి ఆ కెఫిన్ బాధ నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా గ్రీన్ టీ మనకి కొవ్వును కూడా కరిగిస్తుంది. తర్వాత అదేవిధంగా మనకి బీపీ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిది. దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే బీపీ కూడా తగ్గుతుంది. అదేవిధంగా షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని వేగవంతం చేస్తుంది అనమాట. ఆక్సిజన్ మోసేటువంటి శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా మనము బయటపడవచ్చు. అదేవిధంగా బరువు తగ్గడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేవిధంగా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది, మెదడు పనితీరుని కూడా బాగా యాక్టివేట్ చేస్తుంది. అదేవిధంగా డిప్రెషన్ని కూడా తగ్గిస్తుంది. జుట్టు సమస్యలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూసారు కదా, ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ గ్రీన్ టీ, హెర్బల్ టీ, ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక స్టవ్ పెట్టేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా పోసుకొని మనం శుభ్రం చేసుకున్నటువంటి జామాకులు ఉన్నాయి కదా, ఈ జామాకుల చిగులు కేవలం 2 ఆకులు వేస్తున్నానండి అన్నిట్లో కూడా. తర్వాత ఇది వచ్చేసి మనకి నేరేడాకు కూడా ఈ విధంగా 2 వేస్తున్నాను. తులసి కూడా ఒక 2 ఆకులు. అదేవిధంగా ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఒక 2 ఆకులు ఉసిరి ఆకులు కూడా ఒక 2 ఆకులు. అదేవిధంగా ఈ దానిమ్మ చిగుర్లు కూడా ఈ విధంగా వేసుకోవాలి. మామిడాకు ఒకటి ఈ విధంగా తుంపి మామిడాకు కూడా ఈ విధంగా వేసుకోవాలి. వచ్చేసి దీనివల్ల మనకి ఈ నారింజ ఆకండి, నిమ్మాకు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని కూడా ఈ విధంగా తుంచి ఒక 2 ఆకులు ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక 5 minutesలో ఇది మరుగుతుంది.
మరిగినాక మనకి గ్రీన్ టీ రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనకి ఇది మరిగిపోయిందండి. 5 మినిట్స్ అయింది కదా. ఇక నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి మనం ఒక కప్లోకి వడపోసుకోవాలి. వడపోసుకుంటే మనకి గ్రీన్ టీ అనొచ్చు, హెర్బల్ టీ అనొచ్చు, ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటి ఈ హెర్బల్ టీ, గ్రీన్ టీ ప్రతిరోజు మీరు గ్రీన్ టీ ఏ టైంలో తీసుకోవచ్చు, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి హామ్ లేదు. కేవలం మన పెరట్లో మన ఇంట్లో దొరికేటువంటి ఈ ఆకులతో మనం మార్కెట్ వెళ్ళి డబ్బులతోటి ఎక్కువ కొనుక్కోవడం ఎందుకు, వృధా ఖర్చు. హాయిగా మనకి ఇంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చూసారు కదా గ్రీన్ టీ, ఇంట్లోనే మనకు గ్రీన్ టీ చూసారు కదా, చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి గ్రీన్ టీని మీరు తప్పకుండా తాగండి. ప్రతిరోజు ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు దొరికేటువంటి ఆకులతోటి చేసుకోవచ్చు. చెప్పాను కదా కొన్ని ఆకుల పేర్లు, అవి కూడా వాడుకోవచ్చు. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.